హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ స్టార్. నేను మీ జే మాట్లాడుతున్నా. సో ఫస్ట్ అందరికీ శుభోదయం అండ్ గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇంకా మీ ఫ్యూచర్ మారాలనుకుంటున్నారా? సో నేను ఒక పని చేస్తాను, ఆ పని చేయండి మీరు కూడా. సో మీ ఫ్యూచర్ మారాలి అనుకుంటే మీ మొబైల్ తీసుకొని మొబైల్లో లవ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ లవర్ పేరు ఇచ్చి మీ డాడీ మొబైల్కి ఎస్ఎంఎస్ చేయండి. డెఫినెట్గా మీ ఫ్యూచర్ డెఫినెట్గా మారిపోతుంది అనమాట. సో అందరికీ ఫస్ట్గా గుడ్ మార్నింగ్. సో అదనమాట. సో ఈరోజు కూడా మన వెంగళప్పయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు? చిల్డ్రన్స్ డే అంటే మాది మీది కాదు. సో చిల్డ్రన్స్ డే అనమాట ఈరోజు స్పెషల్గా. సో చిల్డ్రన్స్ అందరికీ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మీ నాలాగా చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ విషెస్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ ఇలానే డైలీ అంటే 25 ఇలా దాటితే చేసుకోలేం కదా, బాగా చేసుకోండి, చాక్లెట్లు పంచుకోండి, ఐస్ క్రీమ్స్ అని ఏది కావాలంటే అది చేయండి ఈరోజు. సో ఈరోజు నాకు తెలిసి మ్యాక్సిమం హాలిడే అనుకుంటున్నాను. బట్ ఏంటంటే చిల్డ్రన్స్ డే అంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉంటాయి కదా కాలేజ్ అంటే అలవాటు అయిపోయింది. స్కూల్లో చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉంటాయి కదా, సో అవి బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఎవరైతే డాన్స్ కాంపిటీషన్ అలాంటివన్నీ చేస్తున్నారో, అంటే స్కూల్ డేస్లో మనం ఉన్నప్పుడు కూడా బాగా చేసాం డాన్స్ కాంపిటీషన్ అన్నీ. సో ఎవరైతే బాగా డాన్స్ కాంపిటీషన్ అన్నీ బాగా ప్రిపేర్ అయ్యారో అన్నీ ఆల్ ది బెస్ట్, బాగా పర్ఫార్మెన్స్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు చిల్డ్రన్స్ డే. మా మదర్ నాకు కాల్ చేసి హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పారు. అదేంటి మమ్మీ నాకు ఇంకా దాటినాయి కదా, ఇప్పుడు చిల్డ్రన్స్ డే ఏంటి అన్న. అప్పుడు అన్నారు, అరే నీకు 50 వచ్చినా నాకు 70 వచ్చినా నువ్వు నాకు కొడుకువే కదా, చిల్డ్రనే కదా, సో అందుకే చిల్డ్రన్స్ డే అంట. బాబోయ్ తెలివి ఎక్కువైపోయింది బాగా. సో నేను అదే అనుకున్నాను. సో ఫస్ట్గా అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో వెంగళప్ప గారు వచ్చారు, మన పక్కనే ఉన్నారు. హ్యాపీగా ఈరోజు చిల్డ్రన్స్ డే అని చెప్పి చాక్లెట్లు పంచబోయారు. సార్ మీకు కాదు చిల్డ్రన్స్ డే, మాకు మీరు పంచకూడదు, మీరు ఫాదర్స్ డే వస్తుంది లేదా తాతయ్య వాళ్ళ రోజులు వస్తాయి కదా అవి పంచుకోండి అని చెప్పాను. బాబు నేను ఏజ్ కలర్ వేసాను అంతే, ఏం లేదు తేడా అన్నాడు. సో ఒకరోజు ఏం చేశానంటే వెంగళప్పి బాగా చాలా రోజులు అయిపోతుంది, ఏదో ఒకటి చేద్దాం, అంటే దేవుడిని కలిసి చాలా రోజులు అయిపోతుంది. సో ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. దేవుడి దగ్గరికి అంటే పైకి కాదు, గుడికి. ఓకే, అన్ని ఆలోచనలు బాగా చేస్తున్నారు. సో గుడికి వెళ్దాం అనుకున్నాడు అనమాట. గుడికి వెళ్దాం, చాలా రోజులు అయిపోతుంది, అసలు దేవుడిని పట్టించుకోవట్లేదు, ఈ లైఫ్లో కలిసి సాఫ్ట్వేర్ ఇవన్నీ లైఫ్ కలిసి దేవుడిని అసలు మర్చిపోయాను నేను, అసలు దేవుడు ఉన్నాడా అని కూడా డౌట్ వచ్చింది నాకు ఇప్పుడు. సో చాలా రోజులు అవుతుంది, దేవుడిని కలిసి వద్దాం అని చెప్పేసి వెళ్ళాడు అనమాట. టెంపుల్కి వెళ్దాం అందరూ అని చెప్పేసి మంచిగా పాపం ఎప్పుడో ఫెస్టివల్కి చేస్తాడు స్నానం, పాపం స్నానం చేశాడు. ఈరోజు ఆయన కొత్త బట్టలు వేసుకుంటే ఉతికిన బట్టలు వేసుకుందాం అని చెప్పి ఉతికిన బట్టలు వేసుకున్నాడు. హ్యాపీగా తలదూనుకున్నాడు, రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాడు. టెంపుల్కి వెళ్ళాక అక్కడ ఒక పూజారి కొంచెం ఏదో ఒక ప్రశ్న వేసాడంట. మన వెంగళప్ప గారు నాకు వచ్చి చెప్పారు ఈరోజు. అంతేనా? చెప్తా కంగారు పడద్దు మీరు, నేను చెప్తాను. సో ఏంటంటే వెళ్ళారంట, ఆయన ఏదో క్వశ్చన్ వేసాడంట. మన వెంగళప్ప గారు నవ్వుతున్నారు పక్క నుండి. సో ఏంటంటే వెటకారంగా ఆన్సర్ చెప్పారంట. వెటకారం కాదు, ఈయన చెప్పిన ఆన్సర్ కంట పూజారి నాలుగు కరుచుకున్నాడంట. సో అదేంటంటే ఫస్ట్ పూజారి వెళ్ళంగానే అయ్యా వెంగళప్ప గారికి తీర్థం పోస్తూ, ఏంటి యూత్ అసలు గుడికి రావట్లేదు, టెంపుల్కి రావట్లేదు, ఏంటి టెంపుల్కి అసలు దేవుడికి కలవట్లేదు, ఏం చేయాలి వెళ్ళి అని అంట. అసలు గుడికే రావట్లేదు యూత్ అనేవాళ్ళు, కుర్రోళ్ళు అసలు ఏంటి దేవుడిని మర్చిపోయారు అసలు అన్నాడంట. వెంటనే మన తెలివిగా ఏమన్నాడు తెలుసా, గుళ్ళో కూడా వైఫై పెట్టించండి, డెఫినెట్గా ఇక్కడే ఉంటారు అందరూ అన్నాడంట. చూసావా, గుళ్ళో వైఫై పెట్టిస్తే దేవుడిని కలవటానికి వెళ్తారంట. సో మన యూత్ ఎక్కడ వైఫై ఉంటే అక్కడ కనెక్ట్ అయిపోతున్నారు కదా, సో అలానే కనెక్ట్ అవ్వండి. అది ఇంకోటి ఏంటంటే ఈరోజు చిల్డ్రన్స్ డేకి అండ్ స్పెషల్గా ఏంటంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, సో అందరికీ అది కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో సూపర్ సాంగ్ వస్తుంది, వినేయండి. మై లవ్ ఈజ్ గాన్. ఈ సాంగ్కి నాకు ఏ సంబంధం లేదు, సో నేను అలాంటి వాటికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. సో ఏంటంటే కన్నులో ఉన్న అబ్బాయి ఏమో అమ్మాయిని బొమ్మలా చూస్తాడంట. ఒక బొమ్మ, కన్నులో ఉన్న అబ్బాయి ఏమో బొమ్మలా చూస్తాడంట, అదే మనసున్న అబ్బాయి అమ్మలా చూస్తాడంట. కొటేషన్ బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. సో కన్నులున్న అబ్బాయి ఏమో కన్నులతో చూసే అబ్బాయి అమ్మాయిని బొమ్మలా చూస్తాడు, అదే మనసున్న అబ్బాయి ఏమో అమ్మాయిని అమ్మలా చూస్తాడంట. నాకు బాగా నచ్చింది కొటేషను, మీకు కూడా చెప్పాలని చెప్పేసి చెప్పాను. సో అది మన వెంగళప్ప గారు కూడా డైలీ పాపం రోజు లైఫ్లో తిరుగుతున్నారు. నిన్న ఫుల్ వీకెండ్ కదా, బాగా ఎంజాయ్ చేశాడు. నన్ను కూడా రమ్మన్నారు, నేను రానని చెప్పాను, ఎందుకంటే వాళ్ళ పార్టీ వేరుగా ఉంటుంది. మన చిల్డ్రన్స్ డే కదా ఈరోజు. సో నేను కూడా చిల్డ్రన్ కాబట్టి నేను చాక్లెట్లు తినొచ్చా, మీరు కూడా చాక్లెట్లు తినేయండి ఏదైనా ఫేవరెట్ ఉంటే. సో ఈరోజే అనమాట, తర్వాత తిన్నా కానీ మమ్మీ డాడీ నష్టపెట్టేస్తారు. సో చిల్డ్రన్స్ ఫుల్గా ఎంజాయ్ చేయండి, దిస్ ఈజ్ యువర్ డే. అండ్ ఇంకోటి ఏంటి, ఈరోజు అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు కదా, మండే నాకు తెలిసి హ్యాపీగా ఉండరు, బట్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే సోమవారం అదే మెయిన్ సాటర్డే సండే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాం.
వీకెండ్లు హాలిడేస్ అన్నీ ఫుల్గా ఎంజాయ్ చేస్తా. మండే వచ్చిందంటే అబ్బా కాలేజీ వెళ్ళాలన్నా ఇబ్బంది, స్కూల్కి వెళ్ళాలన్నా వీళ్ళు మరీ ఏడ్చేస్తారు, ఇంకోటి ఆఫీసులకి వెళ్ళాలన్నా ఏం లేస్తాం చెప్పు. వీకెండ్ ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చి కూర్చొని పడుకొని మార్నింగ్ లేచి ఆఫీస్కి కాలేజీలకి స్కూల్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో తెలుసా. నాకైతే మరి అది కాక చలి ఎక్కువైపోయింది. అది ఎలా అని చెప్పాను కదా, మనం 11 లేసే బ్యాచ్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. సో అప్పుడేంటి 11 లేచి కాలేజ్కి వెళ్ళిపోవటం, కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు తిరిగేసి మళ్ళీ వచ్చేసి తినేసి పడుకొని ఈ లైఫ్ ఉండేది. అప్పటికి సగం లైఫ్ అయిపోద్ది అనమాట. 11 లేస్తాం కదా నైట్, అదే మార్నింగ్. సో అది అయిపోద్ది అనమాట. ఇప్పుడు అలా కాదు కదా, బాధ్యతలు జాబ్ ఇలాంటివన్నీ చూసుకున్నాక మార్నింగ్ 5కే లేవాల్సి వస్తుంది. నేను కల్లో కూడా అనుకోలేదు మార్నింగ్ 5 కల్లా లేస్తానని. నేనంటూ లేస్తానని అసలు అనుకోలేదు. బట్ ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు అన్నీ వదులుకోవాలబ్బా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, అంతే కదా. సో అదనమాట. మంచి సాంగ్ వస్తుంది, వినేయండి. కున్నా దయతో నన్నాడుకో దరికొస్తు టీవీ కట్టమని భలే వాళ్ళు. ఆ పాట ఆపేయమంటే ఆపేస్తా కదా, ఏంటో మీరు అన్నీ నాకు చెప్పకుండా చేస్తారు. చూడండి, పాట ఆపేయమంటే ఆపేస్తాను. డోర్లు కూడా వేసాము మౌలేటు పారిపోకూడదని చెప్పేసి. సో అదే అనమాట. సూపర్ సాంగ్ కదా, నాకు బాగా నచ్చిన సాంగ్. అండ్ అందరికీ నాకు నచ్చిన సాంగ్, అదే అందరికీ నచ్చిన సాంగ్ అని నేను అనుకుంటున్నాను. సో అది ఈరోజు ఏంటంటే ఎన్టీఆర్ స్టేడియంలో 10వ రోజు కార్తీక పౌర్ణమి జరుగుతుందంట. సో అందరు వెళ్ళండి, బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే బాగా స్పెసిఫిక్గా కొన్ని స్పెషల్గా చేస్తారు వాళ్ళు. సో మీరు కూడా వెళ్ళండి డెఫినెట్గా. ఇది 10వ రోజు కదా, సో డైలీ చేస్తారు, ఇది 10వ రోజు. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా వెళ్ళండి, స్పెషల్గా అనమాట. ఎందుకంటే అది చూసినప్పుడే తెలిసిద్ది. నేను మొన్న వెళ్ళాను, చాలా బాగా నచ్చింది నాకు. అదేంటంటే ఒక డిఫరెంట్ లొకేషన్ అనమాట. ఎవరన్నా టెంపుల్కి డివోషనల్గా ఫీల్ అయ్యేవాళ్ళు, అంటే దేవుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు కొంచెం చూడాల్సిన లొకేషన్. సో డెఫినెట్గా కార్తీక పౌర్ణమి బాగా జరుపుకోండి. సో అదనమాట. అయితే ఏంటంటే మనం వెంగళప్ప గారి గురించి చెప్తున్నాం కదా, వెంగళప్పకి మీకు మర్చిపోయాను చెప్పడం. నేను పెళ్లి చూపులకి వెళ్ళాం వెంగళప్ప గారిది. చెప్పే కదా, అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. సరే అని చెప్పేసి అన్నీ అడిగాడు. మీకు తెలిసింది కదా పెళ్లి చూపులు అంటే ఏమి అడుగుతారు, పాట వచ్చా, సాంగ్ వచ్చా లేకపోతే వంట వచ్చా, అన్నీ అడిగాడు. సో అప్పుడు ఏంటంటే ఆమె పేరు కూడా వెంగళమ్మ అంట. మన దొరికే వాళ్ళు కూడా వెంగళప్పకి ఇలానే దొరుకుతారు. నేను అప్పటికే అన్నాను, వద్దు భయ్యా పెళ్ళి ఎందుకే, హ్యాపీగా ఉండు నాలాగా, అప్పుడే ఏం కంగారు వచ్చింది నీకు అన్న. కానీ వింటాడా, ఎందుకంటే పెళ్ళి 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 ఏంటబ్బా పెళ్ళి. పాపం చూసాంగా మేము ఎంత కష్టపడుతున్నారు. అంకులు పాపం వంట చేయాలా, ఇంట్లో ఆఫీస్కి వెళ్ళాలా, ఎన్ని చూసుకోవాలి పాపం. ఇప్పుడు టీవీ చూస్తున్న వాళ్ళు కూడా నేను పాపం రోజు వంటలు చేసి అన్నీ చేసేలోపు ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పు. ఆంటీలు ఏముంది, సీరియల్ చూస్తూ ఉంటారు, ఛానల్ మారుస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అదే అనమాట. సో మీరు నాతో కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద ఒక నెంబర్ రోల్ అవుతుంది, 8331044226. ఆ నెంబర్ కాల్ చేసేసి నాతో డైరెక్ట్ మాట్లాడేయచ్చు. సో నాతో మాట్లాడినప్పుడు వెంగళప్ప గురించి ఒక డైలాగ్ లేదా ఒక జోక్, మన వెంగళప్ప గారి గురించి, ఓకే, ఒక డైలాగ్ కానీ ఒక జోక్ కానీ ఇంకేదైనా వెంగళప్ప మీద మీకు విషెస్ చెప్పాలనుకున్న వెంగళప్పకి. సో వెంగళప్పది ఇంకో 2 డేస్లో బర్త్డే కూడా ఉందన్నమాట. అంటే నేను క్రియేట్ చేసిన వెంగళప్ప గారు కదా, సో 2 డేస్ బర్త్డే ఉంది. ఏంటి మీ వెంగళప్ప అంటే కొత్తగా ఉన్నా అంటున్నా, మీకు కనిపించడు, నాకు ఒక్కడికే కనిపిస్తాడు వెంగళప్ప అనేవాళ్ళు. సో ఏంటంటే వెంగళప్ప నాకు ఏం చెప్పాను అనుకో, నేను మీకు చెప్తా. మీరే నాకు చెప్పారనుకో, నేను వెంగళప్ప చెప్తా. మీరు చెప్పింది వెంగళప్పకి వినపడిద్ది, కానీ వెంగళప్ప చెప్పింది మీకు వినపడదు. అదనమాట. మధ్యలో నేను ఉంటాను, మీరేం వరి అవ్వద్దు. సో అది వెంగళప్ప గురించి ఒక జోక్ చెప్పండి, ఏదో ఒక జోక్ లేదా ఒక డైలాగ్, సినిమాలో డైలాగ్ చెప్పండి, ఏదైనా మూవీలో డైలాగ్ కానీ లేకపోతే మీ ఓన్గా డైలాగ్ ఏదైనా పర్లేదు, ఆ డైలాగ్ ఒకటి చెప్పండి నాకు. సో అది వెంగళప్పకి కూడా బాగా నచ్చితే మీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తాడు అనమాట. ఏం లేదు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తాడు, తిత్తే ఏం కాదులే కానీ. సో అదనమాట. సో ఏంటి ఇంకా సంగతులు, నేను ఈరోజు చిల్డ్రన్స్ డే జరుపుకుంటూ చాక్లెట్లు పంచానబ్బా. పొద్దున్నే లేచి మా మమ్మీకి ఇచ్చా ఫస్ట్ ఒక చాక్లెట్ ఇచ్చి, మమ్మీ ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, నా తరపున ఎటు నువ్వు ఓట్లేదు కదా, నేను ఇస్తున్నాను తీసుకో అని చెప్పా. ఏమి ఇచ్చా, చాక్లెట్ ఇచ్చా. మా మమ్మీ తర్వాత నాకు చాలా ఇచ్చింది, నువ్వు పిల్లడు వింటరా అని చెప్పేసి. సో అదనమాట. ఒక బ్రేక్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను, స్టే ట్యూన్.